Hi and welcome back to Education Career Guidance and Joshi Innovations. TG ఎపిసోడ్ 2026 కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారండి. సో కౌన్సిలింగ్ షెడ్యూల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. సో మా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుందండి. సో మనకి ఇయర్ కౌన్సిలింగ్ అనేది 3 ఫేజెస్లో అయితే కండక్ట్ చేస్తున్నారండి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకి జూన్ 19th నుంచి జూలై 14th వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు. సో అలానే సెకండ్ ఫేజ్ వచ్చేసి జూలై 17th నుంచి 29th వరకు అయితే సెకండ్ ఫేజ్ కండక్ట్ చేస్తున్నారండి. సో అలానే ఫైనల్ ఫేజ్ వచ్చేసి మనకి జూలై 31st నుంచి ఆగస్ట్ 7th వరకు అయితే మనకి ఫైనల్ ఫేజ్ అనేది కండక్ట్ చేస్తున్నారండి. సో మనకి ఇయర్ ఆగస్ట్ నుంచే అకాడమిక్ ఇయర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి అన్నట్టు ఆగస్ట్ నుంచి. సో ఇప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ కౌన్సిలింగ్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జూన్ 19th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కదండి. సో అప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఫీ పేమెంట్ ఉంటుంది. ఆ ఫీ పేమెంట్ అనేది ఈ డేట్లో మనం పే చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుందండి. మన సర్టిఫికేట్ ఏదైతే ఉంటాయో సో ఆ వెరిఫికేషన్ అనేది మనకి జూన్ 22nd నుంచి 29th వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి వెబ్ ఆప్షన్స్ ఉంటాయండి. వెబ్ ఆప్షన్స్ మనం ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే జూన్ 25th నుంచి జూలై 1st వరకు మనం వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్కి సంబంధించిన మాడిఫికేషన్ విండో అనేది జూలై 5th నుంచి 7th వరకు అయితే ఉంటుంది. సో ఫైనల్గా మనకి రిజల్ట్స్ అండి. సో రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే మాక్ అలాట్మెంట్ అనేది జూలై 4th అనేది రిలీజ్ చేస్తారు. సో ఫైనల్ అలాట్మెంట్ అనేది మనకి జూలై 10th అనేది రిలీజ్ చేస్తారండి. సో రిలీజ్ చేసిన వెంటనే మనము సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి త్రూ వెబ్సైట్ ద్వారా. సో ఎప్పుడు చేయాలంటే జూలై 18th నుంచి 22nd మధ్యలో మీరు సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ట్యూషన్ ఫీ కూడా మీరు పే చేయాలండి. సో ఇయర్ బి కేటగిరీ సీట్లని ఇయర్ మనకి బి కేటగిరీ సీట్లు కూడా ఫిల్ చేస్తున్నారండి. సో కన్వీనర్ కోటాతో పాటు బి కేటగిరీ సీట్స్ కూడా ఒకేసారి ఫిల్ చేయడం అయితే జరుగుతుంది ఇయర్. సో ఎందుకు అట్లా ఫిల్ చేస్తున్నారు అంటే గిన సో మనకి ప్రీవియస్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారండి. సో ఏంటంటే గతంలో సీట్లు బ్లాక్ చేసేవారు, తర్వాత రద్దు చేసుకునేవారు. సో మనకి సీట్లు అనేది బ్లాక్ చేసేవాళ్ళు, దాని తర్వాత అవి ఫిల్ చేసుకునేకి వాళ్ళు అనమాట. సో ఇప్పుడు అలా కాకుండా మనకి ఈ న్యూ పాలసీ అనేది తీసుకొచ్చారండి. సో ఇప్పుడు దీనివల్ల ఏంటంటే సీట్ బ్లాకింగ్ అనేది ఉండదు. సో డైరెక్ట్ మనం సీట్ అనేది ఫిల్ అయిపోతాయి అనమాట. సో నెక్స్ట్ సీట్ క్యాన్సిలేషన్ పాలసీ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎప్పుడైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ క్యాన్సిలేషన్ ఉంటుంది, అలానే ఫీ రింబర్స్మెంట్ కూడా ఉంటుందండి. అంటే మనం ఏదైతే ట్యూషన్ ఫీ పే చేసామో అది అనేది మనకి రీఫండ్ అయితే అవుతుంది. సో అలానే సెకండ్ ఫేజ్లో కూడా మనకి సీట్ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. మనం ఏదైతే ట్యూషన్ ఫీ పే చేసినా కదా అది అనేది మనకి రీఫండ్ అవుతుంది. సో కానీ మన థర్డ్ ఫేజ్లో మాత్రం సీట్ అనేది క్యాన్సిలేషన్ అవ్వదు, రీఫండ్ కూడా అయ్యే ఛాన్స్ అయితే లేదండి. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో మనకు ఒక సీట్ అనేది అలర్ట్ అయింది. సో అలర్ట్ అయిన తర్వాత మనకు ఆ కాలేజ్ నచ్చలేదు అనుకో, మనం సెకండ్ ఫేజ్కి వెళ్తాం. సెకండ్ ఫేజ్కి వెళ్ళిన తర్వాత సెకండ్ ఫేజ్లో మనం ఒక కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆ కాలేజ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అదైతే క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ అండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన సీట్ ఏదైతే ఉందో అదైతే కంప్లీట్గా క్యాన్సిలేషన్ అయిపోతుంది. సెకండ్ ఫేజ్లో మీరు ఏదైతే పెట్టుకున్నారో సో అదేనది వస్తుంది. సెకండ్ ఫేజ్లో మీకు వచ్చిన సీట్ వచ్చిన తర్వాత మీకు అది నచ్చలేదు అనుకో, మళ్ళీ మీరు థర్డ్ ఫేజ్కి వెళ్ళేటప్పుడు మీకు రీఫండ్ అనేది ఉండదండి. థర్డ్ ఫేజ్కి వెళ్ళొచ్చు కానీ మీకు రీఫండ్ అనేది రాదు. మీరు ఏదైతే ట్యూషన్ ఫీ పే చేసి ఉంటారు కదా ఆ ట్యూషన్ ఫీ అనేది రీఫండ్ అయితే రాదు. కాబట్టి మీరు ఇక్కడ సెకండ్ ఫేజ్లో మీరు సెల్ఫ్ రిపోర్టింగ్, మీ సెకండ్ ఫేజ్లో ఏదైతే కాలేజ్ వచ్చి ఉంటుందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అలానే ఇప్పుడు మనకి ఇంటర్నల్ స్లైడింగ్ అండి. సో ఇంటర్నల్ స్లైడింగ్ ఎప్పుడు జరుగుతుందంటే ఆగస్ట్ 12th నుంచి 17th మధ్యలో ఇంటర్నల్ స్లైడింగ్ జరుగుతుంది. ఇంటర్నల్ స్లైడింగ్ ఏంటంటే పలానా కాలేజ్ మీరు చూస్ చేసుకుని ఉంటారు. సో ఆ కాలేజ్లో మీకు ఈసీ బ్రాంచ్ వచ్చి ఉంటుంది. సో మీకు సిఎస్సి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సో ఈసీ నుంచి సిఎస్సికి అనేది మీరు స్లైడింగ్ అవ్వచ్చు. సో అది దానికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలంటే ఆగస్ట్ 16th మీరు దానికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. సో పెట్టుకున్న తర్వాత మీకు ఆ కాలేజ్లో స్లైడింగ్ అనేది అయిపోతుంది అన్న. ఒకసారి మనం చెక్ లిస్ట్ అయితే ఒకసారి చూద్దాం. సో ఈ కౌన్సిలింగ్ సంబంధించిన టోటల్ చెక్ లిస్ట్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఒకసారి మీరు నోట్ చేసుకొని అయితే పెట్టుకోండి. నోట్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్స్, సో దీనికి ఏ సర్టిఫికేట్స్ కావాలి మన కౌన్సిలింగ్ అప్పుడు, ఏ సర్టిఫికేట్స్ ఇంపార్టెంట్, ఈ టీసీ కానీ ఈ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ మీరు రెడీ అయితే పెట్టుకోండి. ఒక సెట్ జిరాక్స్, ఒక సెట్ ఒరిజినల్. సో టీసీ ఒరిజినల్ ఉంటుంది కదా అది ఒరిజినల్ పెట్టేసుకొని మిగతావన్నీ జిరాక్స్ సెట్స్ అయితే పెట్టుకోండి. సో అవన్నీ ఒకసారి మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. సో దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ అండి. సో వెబ్ ఆప్షన్స్ అనేది మీరు చాలా ఇంపార్టెంట్. 1-2 సార్లు ఆలోచించి వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. మీకు ఏ కాలేజ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో సో ఆ కాలేజ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే మీరు
పెట్టుకోండి. సో లాస్ట్ పాయింట్ వచ్చేసి మనకి అండర్‌స్టాండింగ్ క్యాన్సిలేషన్ లిమిట్స్. సో క్యాన్సిలేషన్ పాలిసీ చాలా అయితే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఫస్ట్ ఫేజ్‌లోనే ట్యూషన్ ఫీ అనేది పే చేసేసింటాం. సో కాబట్టి ఆ ఫస్ట్ ఫేజ్‌లో ట్యూషన్ ఫీ పే చేసింటాం. మనం సెకండ్ ఫేజ్‌లో కూడా రీయింబర్స్‌మెంట్ వస్తది. ఏదైతే మనం ట్యూషన్ ఫీ పే చేసామో అది. సో ఫైనల్ ఫేజ్‌లో మాత్రం ఫీ రీఫండ్ అనేది ఉండదు. సో ఓకేనా? ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 4 పాయింట్స్. సో ఇదండి ఓవరాల్‌గా టీజీ ఎబ్సెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కి సంబంధించిన షెడ్యూల్ పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి ఎవరైతే కౌన్సెలింగ్‌కి ఎళ్తున్నారో సో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.